మల్కాజ్గిరి పిహెచ్సి నుంచి వచ్చిన. నా పేరు నమ్రత. మేము ఏఎన్సీలను తీసుకెళ్ళాలి. మంత్లీ మినిమం 5 ఇవ్వమంటున్నారు. మాకు మన December 10th కమిషనర్ గారు ఒకటి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకుండా పర్లేదు అని చెప్పారు. అయినా కానీ ఇప్పుడు మాకు సిస్టర్లు ఏమన్నారు, కంపల్సరీ మీరు ఇవ్వాలి, మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాం, దానికోసమే పెట్టుకున్నాము, ఎందుకు ఇవ్వాలంటున్నారు మీరు. చెప్పిన పనులు చేయాలి కానీ మీకు సాలరీ విషయంలో మాత్రం ఆలోచించలేదు. అన్ని చేయాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి, ఆఫ్లైన్ వర్క్ చేయాలి, అన్ని చేయాలి. మేము మార్నింగ్ ఒకవేళ midnight కాల్ వచ్చినా మేము వెళ్ళిపోవాలి. మాకు ఆ కాల్కి మేము రెస్పాండ్ కావాలి. ఆ కాల్కి రెస్పాండ్ కాకపోతే సీరియస్ యాక్షన్ అని అంటారు. ఎట్లాంటివి మా మీద ఉండదు వాళ్ళకి హోప్. అరే వీళ్ళు ఇట్లా మంచిగా చేస్తున్నారు కదా, వీళ్ళు ఇంకా కొంచెం చూద్దామా అన్నట్టు అలా ఉండదు. ఏం చేస్తున్నారు మీరు, ఇంకా చెయ్యాలా, ఇది ఇంకా తక్కువనే మీరు చేసేది, మీరు ఆఫ్టర్ ఆల్ ఆశలు అంతే, మీకు జీతాలు అంతే అవి అని అంటున్నారు. ఇక కొంత సిస్టర్లు అవుతారా, ఆఫ్టర్ ఆశ దానికేంది జీతం, మీరు పోతే జీతాలు పెరుగుతాయి అని మీరు ఎందుకు పోతురు అని అంటారు. ఒక మర్యాద ఏమీ లేదు సిస్టర్లకు అయితే. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో మీకు అందరికి హామీ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం రాగానే మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సో మరి ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి ఇప్పుడు ఆయన ప్రజాపాలన పెట్టినప్పుడు పర్టికులర్ గా ఈ విషయాలు మెన్షన్ చేసిండు. ఆశా వర్కర్లకి మేము ఇచ్చే 6 గ్యారంటీలు వర్తించవని మరి చెప్పిరు. అంటే మేము ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తేనే కదా ఆయనకి ఇవి వీళ్ళకున్నాయి ఇవి లేవు అని తెలిసేది. మరి మాకెందుకు ఇవ్వనంటున్నారు ఈ 6 గ్యారంటీలు? మాకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. 9 years నుంచి మాకు రేషన్ కార్డు లేదు. 3 kids ఉన్నారు, వాళ్ళ పేర్లు జాయిన్ చేసుకుందామన్నా రేషన్ కార్డు లేదు కదా అని అంటున్నారు. ఏదున్నా వైట్ రేషన్ కార్డు అంటున్నారు, గ్యాస్ వైట్ రేషన్ కార్డు అంటున్నారు, కరెంటు బిల్లు మరి మాలాంటి రేషన్ కార్డు లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? జీతాలు తక్కువ, ఇటు 6 గ్యారెంటీలు రావట్లేవు, ఏవీ లేవు మాకు. మా అంటే దిక్కుమల్ల బస్ ఫెసిలిటీ తప్ప ఏది లేదు. ఆ దిక్కుమల్ల బస్ ఏంది, వాడు పొద్దున ఒక రౌండ్ పోయిండు అనుకో, అప్పుడేమో చేయి పెట్టి ఆపితే ఎక్కడన్నా ఆపేవాళ్ళు డ్రైవర్లు. ఇప్పుడు ఏమంటున్నారు, మీకు ఫ్రీగా బస్ పెట్టినందుకు వస్తున్నారు, బస్ స్టాప్ లో ఎక్కువ అని అంటున్నారు డ్రైవర్లు. అంత మర్యాద లేకుండా చేసిరు మాకు. వాడుకోవడం కూడా తప్పే. అట్లా కూడా ఉంది మాకు. ఎటు తిరిగినా మాకే నిష్ఠూరకం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అక్క, ప్రజాపాలనలో మరి మహిళలకు న్యాయం జరుగుతాం, మహిళలకు గౌరవం కలుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు, పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, మరి ఏంది కనిపిస్తుంది? ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫెసిలిటీ ఉంది, లేని వాళ్ళకి కూడా చేయమనండి. అప్పుడు అందరూ అంటారు రేవంత్ రెడ్డి గారు గొప్పోలు అని అందరూ అంటారు. ఉత్తి ఓన్లీ వైట్ రేషన్ కార్డు అంటే ఎవరికి ఉంది ఎవరికి లేదు. ఇప్పుడు ₹1 కోటి ఉన్నోనికి ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళు 4 ఫ్యామిలీలకు వైట్ రేషన్ కార్డు పెట్టిండు. అది కరెక్టా? ఎంక్వైరీ చేసుకోవాలి వాడికి ఉందా లేదా అని. వాడికి ఇన్కమ్ మంత్లీ 2 lakhs వస్తుంది, వాడికి వైట్ రేషన్ కార్డు పెట్టిరు. మరి లేని వాళ్ళ పరిస్థితి? మాకు 9,900 ఇవ్వడానికి కూడా మీరు ఇన్ని లిటిగేషన్లు పెడుతున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు పెట్టి అన్ని ఫెసిలిటీలు ఇస్తున్నారు. మరి వైట్ రేషన్ కార్డు లేకుండా ఏ ఫెసిలిటీ లేకుండా మేము ఉన్నాం. మరి మాకేం కావాలి? కంపల్సరీ ఫిక్స్డ్ సాలరీస్ కావాలి, చేస్తేనే మేము ఇంకా మంచిగా పని చేస్తాం. ఎప్పటి నుండి ఇట్లా చేస్తున్నారు ధర్నాలు? ఎప్పటి నుండి చేస్తున్నారు? ఇది ఆల్మోస్ట్ మేము ఎక్కి 1 year అవుతుంది, 1.5 year. మేము అప్పటి నుంచి స్టార్ట్, ఎలక్షన్స్ ముందు నుంచి ఉంది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. మల్కాజ్గిరిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కలిసే ప్రయత్నం కలిసాం చెప్తాము అంటున్నారు కానీ ఎవరు మా మాట తీయట్లేదు. వాళ్ళు అంతవరకే హామీ ఇస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధమా మాకు అర్థం అవ్వట్లేదు. కనీసం ఈ మాత్రం అన్న మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటున్నాం. ప్రభుత్వం న్యాయం జరుగుతుంది నమ్ముతున్నారా? మరి పోరాటం ఇంకా కొనసాగుతుంది? ఈ రోజు మాకు ఏదో ఒకటి కరెక్ట్ గా మాకు ఈ మంత్ మాకు 18 ఏళ్ళు అడ్డాయి అనుకో, ఖచ్చితంగా కాంగ్రెస్ గొప్పది అని అంటాం.